హిందూ టెంపుల్స్ మీద ఉండే కలశం వెనక ఎంతటి సైంటిఫిక్ రీజన్ ఉందో తెలిస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ముందుగా ఆగమ శాస్త్రం ప్రకారం అయితే ఏదైనా నేచురల్ కెలామిటీస్ లైక్ ఫ్లడ్, సునామీ, భూకంపం లాంటివి వచ్చి మొత్తం నాశనం అయిపోతే ఈ కలశం లోపల ఉండే నవధాన్యాలను ఉపయోగించే మళ్ళీ పంటలు పండిస్తారు. కానీ ఈ ధాన్యాలు 12 సంవత్సరాల తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి. అందుకే ప్రతి 12 ఏళ్లకు ఒక్కసారి కుంభాభిషేకం చేయించి ఆ రోజు మళ్ళీ కొత్త నవధాన్యాలతో రీప్లేస్ చేస్తారు. ఇక సైంటిఫిక్ రీజన్స్ చూసినట్టయితే కలశాలు ఎప్పుడూ కూడా గోల్డ్, రాగి, ఇత్తడి ఇలాంటి మెటల్స్ తోనే తయారు చేస్తారు. ఈ మెటల్స్ అన్ని కూడా ఎలక్ట్రిసిటీని పాస్ చేయగలిగే గుడ్ కండక్టర్స్ అవ్వడం వల్ల ఎప్పుడైనా లైట్నింగ్ స్ట్రైక్స్ అంటే పిడుగులు పడేటప్పుడు అవి ముందుగా ఈ కలశాన్ని తాకి గుడి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాయి. కానీ గుడి నిర్మాణం ఎప్పుడు కూడా బ్యాడ్ కండక్టర్స్ అయిన రాళ్లతోనో లేదా చెక్కతోనో చేస్తారు కాబట్టి అక్కడితో లైట్నింగ్ స్ట్రైక్స్ ఆగిపోయి గుడి చుట్టూ ఉన్న ఊరికి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఆపేస్తాయి. ఒక్కటి గుర్తుంచుకోండి, పిడుగులు ఎప్పుడు కూడా ఎత్తైన మెటల్ కే అట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడంటే 30 అంతస్తుల బిల్డింగ్లు